హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఇవాళ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి. అదేంటంటే మనకు సడన్గా మెయిడ్ రాకపోతే, అంటే పని మనిషి రాకపోతే మనం ఏ విధంగా పనులు చేసుకోవాలి, అలాగే రోజువారీ పనులు పని మనిషి లేకుండా చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఇక నెక్స్ట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నిజంగా పనమ్మాయి ఫోన్ చేసి నేను రావట్లేదమ్మా అని అంటే మనకు ఎంత టెన్షన్ అండి. మన కళ్ళ ముందు పాత్రలు కనిపిస్తుంటాయి, బట్టలేమి, అలాగే డ్రెస్సింగ్ ఏమి, కస్సులేమి, బండలేమి, ఇలాంటి పనులన్నీ కనబడుతుంటాయి. అలాంటప్పుడు మనం ఆడుతూ పాడుతూ పనులు ఎలాగా చేసుకోవాలి అంటే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా స్టెప్ బై స్టెప్గా ఏ విధంగా మనం పనులు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక మా పనమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదని ముందు రోజే ఫోన్ చేసి చెప్పిందండి. సో అలా చెప్పినప్పుడు మనం ఏంటంటే అలర్ట్గా ఉండాలి, నీరసంగా ఉండకూడదు. ఎప్పటి పనులు అప్పటికి కంప్లీట్ చేసుకుంటుండాలి, ఓకేనా? ఇక నైట్ అయితే నేను చపాతీ కర్రీ చేశాను కాబట్టి నైటే పాత్రలన్నింటినీ కడిగేసి ఇలాగా బోర్లించుకున్నానండి. ఇక ఉదయం బ్రష్ వేసుకొని మొహం కడుక్కొని డైరెక్ట్ వంటగదిలోకి వచ్చానండి. ఇక అత్తయ్య ఏమంటున్నారంటే, నువ్వు నైటే వంటగదిని అంతా తుడిచిపెట్టావు కదా, సో వెంకటేశ్వర రెడ్డి దీపం పెడతాడమ్మా, నువ్వు పనులన్నీ ముగిచ్చేసుకొని స్నానం చేసి వంటకి ఎక్కించమనిందండి. వంటకి ఎక్కించడం అంటే టిఫిన్ చేయటం అనమాట. ఇలాగా పనులు చేయాలి అంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి. మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏ అన్నమాచార్య కీర్తనలో, అలాగే బాబా సాంగ్స్, అమ్మవారి సాంగ్స్, ఏ రోజుకు తగ్గట్టు ఆ సాంగ్స్ పెట్టుకొని మనము వంట స్టార్ట్ చేయాలండి. సో అంటే మన పనులు స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా అవలీలగా చేసుకోవచ్చు, అవునా? ఇంకా ఫస్ట్ ఏం చేసుకుంటాము, మనం మామూలుగా అందరం కాఫీ తాగుతాం. సో అత్తయ్యకి మా వారికి కాఫీ పెడుతున్నానండి. మనం నైట్ ఎంత గ్యాస్ స్టవ్ తుడుచుకున్నా కూడా ఉదయం వంటకి ఎక్కించుకోవాలి అనుకుంటే గ్యాస్ స్టవ్ను, గ్యాస్ బండను ఈ విధంగా తుడుచుకోవాలండి. ఇక ఒక స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను, ఒక స్టవ్ మీద కాఫీకి పెట్టుకున్నానండి. సో రెండు రెడీ అవుతున్నాయి అన్నమాట. అంత లోపల నేను ఏం చేశానంటే పాత్రలన్నింటినీ బోర్లించుకుంటున్నానండి. నైట్ కడిగి పెట్టానని చెప్పాను కదా, సో వాటిని అన్నింటినీ బోర్లించుకుంటున్నాను. కొన్ని స్టాండ్లో పెట్టుకుంటున్నాను, కొన్ని కప్బోర్డ్లో పెట్టుకుంటున్నానండి. ఇక మనము ఇప్పటి నుంచి అంటే ఇంకా రాదు అని తెలిసినప్పుడు కొన్ని పాత్రలు పన్నపాటినే కడిగేసుకొని బాగా ఆరబెట్టుకొని కప్బోర్డ్లో పెట్టుకోవాలండి. మనకు పాత్రలకి కొంచెం తడి ఉన్నా కూడా కప్బోర్డ్లో పెడితే మనకు చెదలు పట్టే అవకాశం ఉంది, ప్లస్ బొద్దింకలు వచ్చే అవకాశం కూడా ఉందండి. మెయిన్గా మనం వంటగదిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బొద్దింకలు వస్తే చాలా కష్టం అండి, వాటిని పంపించటానికి మనం చాలా శ్రమ పడాలి. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం పాత్రలను ఎప్పుడైనా నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి, కప్బోర్డ్లో పెట్టుకోవాలి. స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోవాలి. సో స్టాండ్లో తడివి పెట్టామనుకో స్టాండ్ కూడా తుప్పు పడుతుంది. అలా చేసుకోకుండా ఎప్పటికప్పుడు నీట్గా తుడిచిపెట్టుకోవాలండి. ఇక కాఫీలో పాలు పోసేసానండి. సో కాగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న స్టీల్ బాక్సులను అన్నింటినీ నీట్గా తుడుచుకున్నానండి. ఇక కాఫీ వడగడుతున్నాను. మనము డైరెక్ట్ ఫ్లాస్కులు ఎప్పుడు పోయకూడదండి. డైరెక్ట్ ఫ్లాస్కులో వేడిగా పోస్తే పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక గిన్నెలో వడబార్చుకున్న తర్వాత మనం ఫ్లాస్క్లో పోసుకోవాలండి, ఇలాగనమాట. అత్తయ్యకి అయితే కంపల్సరీగా ఇలాగనే చేయాలంటుంది కాఫీ. నేను ఫిల్టర్ కాఫీ చేస్తానన్న కూడా వద్దంటుందండి. సో అప్పట్లో ఇలాగనే కాఫీ చేసుకునే వాళ్ళు కాబట్టి ఇలాగనే చేయమంటారు. ఇక నెక్స్ట్ మా వారికి కాఫీ కలుపుతున్నానండి. కొంచెం చక్కెర ఎక్కువ బ్రూ వేసేసి బాగా తిరగొట్టాలండి, అప్పుడే టేస్ట్ అనమాట కాఫీ, అవునా? సో ఇక అత్తయ్యకి మా వారికి ఇద్దరికి కాఫీ ఇస్తున్నాను. అత్తయ్యకి ఏమో ఎక్కువ కాలుతుంది కాబట్టి ఇక్కడ సోఫా సెట్ కింద పెడుతున్నానండి. సో ఇంకా వస్తూ నేను మోటార్ కూడా వేసేసి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ రావటం ఎందుకు, మనం మోటార్ వేసేసామనుకో కిందికి వెళ్ళి నీళ్లు కొట్టాలి కాబట్టి మోటార్ వేస్తే అక్కడ ట్యాంకులు నిండుతుంటాయి. ఇక్కడ నేను ఆ నీళ్లు నిండే లోపలికి వచ్చి కాఫీ కలుపుకుంటున్నానండి. సో కాఫీ తాగాలి అనుకుంటే కంపల్సరిగా మనము ముందే అంటే 1 నిమిషం ముందైనా కూడా మంచినీళ్ళు తాగిన తర్వాత కొంచెం సేపు ఆగి కాఫీ తాగాలండి. సో నేనైతే కాఫీ తాగుతున్నాను. ఇలాగా ఈ పనులన్నీ చేయాలి అంటే మనము రోజు లేసే టైం కన్నా ఒక 1 అవర్ ముందు లేసామనుకో అత్తయ్యకి కరెక్ట్ టైంకి టిఫిన్ పెట్టగలము, మా వారికి ఆఫీస్ టైంకి కరెక్ట్గా టిఫిన్ చేయగలం. సో మనం 1 అవర్ ముందు లేయాలి. ఇక నెక్స్ట్ ఏంటి, మనము వాకిలి ఊడ్చుకోవాలి. అంటే రోడ్డు మీద కస్సంతా కొట్టుకోవాలి, కస్సులు ఊడ్చాలి, తుడుచుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి. సో అలా చేయాలి అంటే నేను కిందికి దిగేటప్పుడే మెట్లంతా కొట్టుకుంటా వెళ్ళి అలాగా మొత్తం అంతా బయట కొట్టేసి ఇంకా మెట్ల మీద కూడా నీళ్లు చల్లానండి. ఎందుకంటే మాకు ముందర కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో దుమ్ము అయితే విపరీతంగా వస్తుందండి.
ఈ టైంలో ఒక్కసారి వర్షం పడిందనుకో మనకు ధూమ్రం అనేది తగ్గుతుంది అనమాట. ఇంకా పనిలో పనిగా ఎందుకు సరే మెట్లన్నింటికి కూడా నీళ్లు కొట్టేసి కింద కూడా నీళ్లు కొట్టేశానండి. ఇక వాటి టైల్స్ మీద మనము స్టాపర్తో లాగాలి అంటే కనుక స్కూటరు అలాగే బైక్ ఇలాగా అడ్డం ఉన్నాయి కాబట్టి మా వారిని తీసేయమన్నానండి. సో తీసేశారు. నీట్గా స్టాపర్తో లాగేశాను. ఇలాగా నీట్గా చేసుకుంటే కనుక మనకు నీట్గా ఉంటుందండి ఇల్లు మనది. ఇలాగా మెట్లు ఊడ్చాను, అలాగే తుడిచాను, బయట కసుగొట్టాను, నీళ్లు కొట్టాను, అలాగే ముగ్గు పెట్టేశానండి. ఈ విధంగా బయట పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ లోపలికి వెళ్దాం పదండి. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, బెడ్షీట్లను అన్నింటినీ ఇదిలించుకోవాలి. సోఫా సెట్లను అలాగే దివాన్ కాట్లని. ఇక మాకు 3 బెడ్రూమ్లలో 3 మంచాలు ఉన్నాయి కదండి. సో 3ంటిని ఇదిలించుకొని వచ్చాను. అలాగే రూమ్లలో మనము నైటు పడుకునేటప్పుడు నీళ్లు తీసుకెళ్తాం కదా బాటిళ్ళు, అలాగే పాలు తాగినది మా అత్తయ్య పాలు తాగిన గ్లాసు, అలాగే ఇక ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసుకొని లోపలికి వస్తున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలి, కసులు ఊడ్చుకోవాలి. సో కసులు ఊడ్చుకోవాలి అంటే మనం చీపురుని ఎలా ఎన్నుకోవాలి అంటే, చీపురు మనము పట్టుకుంటే పిడికిలంతా ఉండాలి, అలాగే కుదురు అనేది బాగా ఒత్తుగా ఉండాలి, ఇంకా పొరక పట్టుకుంటే తేలిగ్గా ఉండాలి. అలాంటి చీపురును మనం ఎన్నుకోవాలండి. ఇక నేనైతే 3 బెడ్రూమ్లలో ఒకేసారి కసు కొట్టుకుంటున్నాను. ఏ బెడ్రూమ్ దగ్గర అక్కడే కసు ఎత్తుకుంటానండి. ఎందుకంటే గాన మనకు వెంట్రుకలు అలాగే కింద పడుతుంటాయి కదా. సో మొత్తం అంతా అలాగే కొట్టుకొని వచ్చామనుకో మనకు దివాన్ కాట్ కింద సోఫా సెట్ కింద బుష్షులు అంటే మనము బోల్టులు వేసుకుంటాం కదా, వాటికి ఇరుక్కపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఏ బెడ్రూమ్ దగ్గర ఆ బెడ్రూమ్ దగ్గరే కసు ఎత్తుకోవాలి. సో అప్పుడు మనకు ఈజీగా పని అయిపోతుందండి. ఇక నెక్స్ట్ మనకు చీపురు లైఫ్ రావాలి అంటే కనుక ఎలా చేయాలంటే, చీపురు కొట్టేటప్పుడే పిడికిట్లో ఉంటుంది కదా చీపురుని ఇలాగా తిప్పుకుంటూ మనం కసు ఊడ్చుకోవాలి. అలా చేస్తే కనుక చీపురు అనేది లైఫ్ ఎక్కువగా వస్తుంది. ఒకే సైడు అనగకుండా మనకు సరి సమానంగా ఉంటుందండి. ఇక మనం ఒక్కొక్క రోజు ఓపిక ఉండదు, కసులు కొట్టేసి ఇంకా బండలు ఏమో లేబ్బా ఇంకో రోజు తుడుచుకుందాము అని ఓపిక లేనప్పుడు కసు ఎలా ఊడ్చుకోవాలి అంటే కనుక మనము మేము పొరక అంటామండి. సో పొరకను ఇలాగా అదివినట్టు కసు ఊడ్చాలి. అప్పుడు మనము బండలు తుడిచిన అవసరం లేదండి, కసు ఊడ్చినా కూడా బండలు తుడిచినంతగా ఉంటాయి. సో అలాగా కసు ఊడ్చుకోవాలన్నమాట. ఇక నేనైతే మొత్తం కొట్టేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, చుట్టూరు అంతా బాల్కనీ తుడుచుకొచ్చుకోవాలండి. లోపల తుడిచంతలకి మనము బయటంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే బయట తుడిచకుండా లోపల తుడిచామనుకో బయట డస్ట్ అంతా లోపలికి వస్తాయి. సో తొందరగా టైల్స్ మాసినట్టుగా కనపడతాయి. అలా కాకుండా బయటంతా కంప్లీట్ చేసుకొని లోపల మొదలు పెట్టుకోవాలండి. ఇక అత్తయ్య స్నానం చేసేసి అలాగే ధ్యానం చేసుకొని వస్తున్నారండి ఒత్తులు చేయటానికి. ఇక్కడ కూర్చొని సోఫా సెట్లో ఒత్తులు చేస్తూ ఉంటారండి. ఇక నేను నీళ్ళల్లో ఒక లిక్విడ్ తయారు చేశాను కదండి ఫ్లోర్ క్లీనింగ్కి. ఆ లిక్విడ్ అందులో ఒక 2 చుక్కలు వేసేసి ఇలాగా ఒక క్లాత్ను పిండేసుకొని మొత్తం అంతా కిటికీలలో తుడుచుకుంటా ఉన్నానండి. 3 బెడ్రూమ్లలో 3 కిటికీలు తుడుచుకొని వచ్చాను. అలాగే ఇక్కడ హాల్లో ఒక కిటికీ ఉంది కదా, ఆ కిటికీని కూడా ఇలాగా ఇదిలిస్తున్నానండి. సో అలాగే సోఫా సెట్ను దివాన్ కాట్ను కూడా తుడుచుకుంటున్నాను. సో ఇలాగా డ్రెస్సింగ్ రోజు మన శరీరంలో ఒక భాగంగా ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకున్నామనుకో మన ఇల్లు తలతల మెరిచిపోతుందండి. ఎప్పటికైనా కూడా ఈ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు డస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి రోజు క్లీన్ చేసుకోవాల్సింది. ఓకేనా, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ టీవీని మొత్తం అలాగే ఫ్రిడ్జ్ను అన్నింటినీ తుడుచుకుంటున్నాను. మనం కసులు ఊడ్చంతలకి డ్రెస్సింగ్ చేసామనుకో కసు ఊడ్చినేది సన్నగా దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము అనేది టీవీ మీద ఫ్రిడ్జ్ మీద బాగా కనపడుతుందండి. సో అలా కనపడకుండా ఉండాలి అంటే కసు ఊడ్చిన తర్వాతనే మనం డ్రెస్సింగ్ చేసుకోవాలండి. ఇక రోజు డ్రెస్సింగ్ చేసుకుంటాం కాబట్టి కొంచెమే దుమ్ము కింద పడుతుంది. సో ఇక నెక్స్ట్ మనం బండలు తుడుచుకుంటాం కాబట్టి నీట్గా ఉంటాయండి. ఇక అలాగే వంటగదిలో కబోర్డ్స్ని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక గట్టు మీదంతా కిందికి అంటే సింకులో దొబ్బేసి ఇక నెక్స్ట్ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇక నేనైతే ఈరోజు పనులంతా చేసిన తర్వాత వంట చేయాలి కాబట్టి ఇలాగా అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే వంటకి ఎక్కించుకుంటున్నానండి. ఇక అంతా అయిపోయిందండి, డ్రెస్సింగ్ అయిపోయింది, కిటికీలు అంతా ఇదిలిచ్చేసాము, బెడ్షీట్లు ఇదిలిచ్చేసాము. ఆ తర్వాత లాస్ట్లో మనము సింకులు ఎన్ని ఉన్నాయో అన్ని సింకులను నీట్గా కడుక్కోవాలండి.
ఇక నెక్స్ట్ ఏం చేయాలి, మనం బండలు తుడుచుకోవాలి అంటే ఫస్ట్ ఏది మొదలు పెట్టుకోవాలి, వంటగది మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ మాపుని కొంచెం లూజ్గా పిండుకొని ఇలాగా తుడుచుకుంటానండి. ఆ తర్వాత క్లాత్ని పిండేసుకొని నేను మునికాళ్ళ మీద అంటే కూర్చొని తుడుచుకుంటా వస్తానండి. ఎందుకంటే ఇదొక మంచి ఎక్సర్సైజ్ అండి. నేను రోజు నైట్ పడుకునేటప్పుడు కంపల్సరిగా ఇలాగనే తుడిచి పండుకుంటానండి. ఎందుకంటే మనం అన్నం తిన్న తర్వాత ఒక్కొక్కసారి వాకింగ్ చెయ్యము. అలాంటప్పుడు ఇలాగా మునికాళ్ళ మీద కూర్చొని తుడిస్తే గాన మనకు ఒక మంచి ఎక్సర్సైజ్ ప్లస్ ఒక మంచి ఉపయోగం కూడా ఉందండి. ఎందుకంటే మనకు పొట్ట పడే అవకాశం ఉండదు ఇలాగా తుడిస్తే. అప్పట్లో ఇలాగనే తుడిచేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మాపులు వచ్చేసి ఇలాగా కట్టెతో తుడుచుకుంటా ఉంటున్నాము. అలాగే మనకు తగ్గట్టు నడుముల నొప్పులు కూడా వస్తున్నాయి. ఈజీగా నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా. సో మనం అంతా మునికాళ్ళ మీదనే తుడచలేము కాబట్టి ఇలాగా వంటగదన్నా మన సాటిస్ఫాక్షన్ కోసం నేను తుడుచుకుంటానండి. ఇక వంటగది అంతా తుడిచిన తర్వాత నీళ్ళు కింద పడేసి ఆ మాపుని కూడా పక్కకు పెట్టేశానండి. సో బెడ్రూమ్లు, హాలు తుడుచుకోవడానికి సపరేట్గా ఇంకో మాపు పెట్టుకున్నాను. ఎందుకంటే వంటగదిలో ఉన్న మాపుతో మనం తుడిచామనుకో ఆ జిడ్డంతా మనకు హాలు అంతా పట్టుకుంటుందండి. అలా కాకుండా వంటగదికి సపరేట్గా మాపు పెట్టుకోవాలి, బయట బాల్కనీ తుడచడానికి సపరేట్గా మాపు పెట్టుకోవాలి, అలాగే ఇంట్లో తుడుచుకోవటానికి కూడా సపరేట్గా మాపు పెట్టుకోవాలండి. ఇక నేనైతే 3 బెడ్రూమ్లకు కలిపి ఒక బకెట్ నీళ్లు తీసుకుంటాను. అలాగే సిట్అవుట్, హాలు, డైనింగ్ టేబుల్ కలిపి ఒక బకెట్ నీళ్లు తీసుకుంటానండి. ఇక వంటగదికి సపరేట్గా ఒక బకెట్ నీళ్లు తీసుకుంటాను. సో ఈ విధంగా ఫస్ట్ లూజ్గా పిండేసి ఇలాగా తుడిచిన తర్వాత మళ్ళీ గట్టిగా పిండుకొని తుడుచుకోవాలండి. మనకు బండలు నీట్గా మెరవాలి అంటే కనుక మనం క్లాత్ని అనేది గట్టిగా పిండుకోవాలి. అంటే టైల్స్ కానీ ఇలాగా ఈ కలర్ టైల్స్ కానీ ఏ టైల్స్ అయినా కూడా మనము లాస్ట్లో క్లాత్ బాగా గట్టిగా పిండుకోవాలి, తుడుచుకోవాలి. ఒకవేళ నారప బండలు ఉంటాయి చూడండి, వాటికి మనం కొంచెం లూజ్గా పిండుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి టైల్స్కి మాత్రము క్లాత్ అనేది గట్టిగా పిండుకోవాలండి. అలాగే మనకు సైడ్కి ఎస్ కటింగ్ ఉంటాయి కదా టైల్స్, వాటిని మాత్రం మనం కంపల్సరీగా తుడుచుకోవాలి. ఎందుకంటే గాన కింద తుడిచేసి ఎస్ కటింగ్ ఉన్న టైల్స్ని మనం తుడచం, అవి బాగా మార్చిపోయినట్టు అనిపిస్తాయి. అలా కాకుండా ఎస్ కటింగ్ బాగా తుడుచుకొని ఇలాగా అలికినట్టు అనకుండా చక్కగా తుడుచుకోవాలి. తుడిచేటప్పుడు కూడా క్లాత్ని కొంచెము మందంగా అంటే ఇలాగ పెట్టి మనం బట్టతో ఏ విధంగా తుడుస్తామో అలాగనే బట్టతో తుడిచేటప్పుడు ఇలా తిప్పి తుడుస్తాం కదా, అలాగే కట్టెతో కూడా తిప్పుకుంటూ తుడచాలి. అప్పుడు మనకు బండలు నీట్గా వస్తాయండి. సో మనం కొన్ని టిప్స్ పాటిస్తే గాన మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, తల మెరుస్తుంది. అవునా? చూడండి ఎంత నీట్గా తుడిచానో కదా. సో ఈ తుడిచటం అన్నీ మీకు కూడా తెలుసండి, కానీ నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఇక మొత్తం తుడచటం అయిపోయింది. లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఇక మాపులన్నింటికి సబ్బు ఇలాగ పెట్టేసి అలాగ పులిమేసి నీట్గా పిండుకోవాలండి. అప్పుడు మరుసటి రోజుకు ఇవి బాగా తెల్లగా అవుతాయి తాళ్ళు. సో మళ్ళీ మనం ఈ రొటీన్ లైఫ్ అనమాట. మళ్ళీ బండలు తుడుచుకోవాలన్నప్పుడు మళ్ళీ ఇలాగనే తుడుచుకొని ఇలాగనే ఉతికేసి ఆరేసుకోవాలండి. మనకు ఈ మాపులు కూడా లైఫ్ వస్తాయండి, ఎక్కువ మాయకుండా నీట్గా కనపడతాయి. సో అప్పుడు మనం బండలు తుడిచినప్పుడు కూడా నీట్గా వస్తాయి, జిడ్డు లేకుండా ఎక్కడ కూడా మనకు నీట్గా ఉంటాయండి బండలు. ఇక మొత్తం నేను వాడినటువన్నీ ఇలాగా పిండేసి గట్టిగా పిండి ఆరబెడుతున్నానండి. సో క్లాతులను కూడా అంటే కిటికీలు తుడచడానికి ఒక క్లాత్ తీసుకున్నాను, అలాగే వంటగది తుడచడానికి ఒక క్లాత్ తీసుకున్నాను కదా, వాటిని కూడా నీట్గా పిండేసి ఆరేసుకుంటున్నానండి. సో ఇక పని అయిపోయిందండి. లాస్ట్లో టైల్స్లకు అంటే మనము మాపలను ఉతికేటప్పుడు ఇలాగ ఉతికాం కదా, సో సైడ్లకి చుట్టూరు సబ్బు చినుకులు పడతాయి. ఆ సబ్బు చినుకులు పేరుకోకుండా ఉండాలి, మనకు పూర్తి మురిగిపోయేంత వరకు ఉండకుండా ఉండాలి అంటే ఇలా లాస్ట్లో చుట్టూరు టైల్స్ల కల్లా నీళ్లు పోసేసి ఈ విధంగా స్టాపర్తో నీట్గా లాక్కుంటున్నానండి. చూడండి, ఎప్పటికప్పుడు మనము ఈ పని మళ్ళా చేద్దాము అనేది పెండింగ్ పెట్టుకోకూడదండి. అప్పటికప్పుడు ఆ పని కంప్లీట్ కావాలి అంతే, అప్పుడు మన ఇల్లు నీట్గా ఉంటుంది. ఓకేనా? చూడు ఎంత నీట్గా ఉన్నాయో టైల్స్లు. ఇక వారానికి ఒక్కసారి అయితే టైల్స్లను క్లీన్ చేస్తామండి ఇక్కడ. ఇక పని అంతా అయిపోయిన తర్వాత కంపల్సరిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఇలాగ చేతులను నీట్గా కడుక్కోవాలండి.
సో కడిగేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు స్నానం చేసి వచ్చానండి, వంటకి ఎక్కిచ్చాను. సో ఇడ్లీకి పెట్టాను, ఇడ్లీ కూడా తయారైంది. వీటిలోకి కాంబినేషన్గా ఎర్ర చట్నీ చేశానండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఉప్మాలోకి మనం పప్పుల పొడి చేసుకుంటాం కదా, ఆ పప్పుల పొడిలో కొంచెం పెరుగు వేసి ఒక్క ఉల్లిగడ్డ వేసేసి ఇలాగా మిక్సీ తిప్పి కొంచెం పోపు పెట్టండి, ఎక్సలెంట్గా ఉంటుందండి చట్నీ. ఇది నేను చాలాసార్లు కూడా చూపించానండి ఈ చట్నీని. ఇడ్లీలు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఫ్లఫీగా కదా, భలే ఉన్నాయండి. ఇక మేమైతే వారానికి ఒకసారి కంపల్సరిగా ఇడ్లీ చేసుకుంటామండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలకి బోర్ కొడుతుంది. అలాంటప్పుడు మనం ఇలా వెరైటీగా టిఫిన్ చేసిస్తే కనుక కమ్మగా తింటారండి. మనం ఒక ఇనుప మూకుడు తీసుకొని వాటిలో కొంచెం నూనె వేసేసి ఇలాగా ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీ పిండి కూడా మందంగా వేయాలి. ఐటమ్ ఏంటంటే నిదానంగా చేసుకోవాలండి, అప్పుడు మనం వాటి రుచిని పొందగలం. ఇలాగ వేసిన తర్వాత పైన ఒక్క చుక్క ఆయిల్ ఇలాగా వదిలేసి మూత పెట్టుకోవాలండి. సో ఇప్పుడు చుట్టూరు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వీటిని మనం తిప్పేసుకోవాలండి. అది అలాగా తిప్పేసుకోవాలి. భలే వచ్చింది కదా కలర్, బంగారు కలర్గా వచ్చింది. ఈ రెసిపీ దిబ్బరొట్టె టైపులో ట్రై చేశానండి, చాలా బాగుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొక చుక్క ఆయిల్ అలా వేసుకొని ఇలాగా వేయించుకోండి. సూపర్గా ఉందండి. అసలు నిజంగా మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ పెడతారండి చాలా బాగుందండి అని. సో కంపల్సరీగా ట్రై చేయండి. ఇక టేబుల్ దగ్గరికి తీసుకువెళ్దామండి. సో ఈ అట్టుకు కూడా మనము ఇడ్లీలలోకి చేసిన చట్నీ కాంబినేషన్గా చేసుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీనే వేసుకొని తింటే కన్నా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ చట్నీ చాలా సులువండి, మీరు టక్కున చేసుకోగలరు. మనం ఉప్మాలోకి పప్పుల పొడి కొట్టుకుంటామా, ఎప్పటికైనా రెడీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, గబక్కున వాటిలో మజ్జిగనో పెరుగో ఇంత ఉల్లిగడ్డనో వేసేసి టక్కున మిక్సీ ఆడిచ్చేసి ఇలాగా వడ్డించేసుకోవచ్చు. అక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, భలే ఉంది కదా. సో ఇది లేయర్గా, అంటే లోపల కొంచెం స్మూత్గా బయట క్రిస్పీగా ఉంటుందండి. అది చూడండి ఎలా లేయర్గా వచ్చిందో కదా. తింటూ ఉంటే కరం కరం అనే శబ్దం వస్తుందండి, అంత క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే ఇడ్లీ రవ్వ కదా ఇందులో, కాబట్టి క్రిస్పీగా ఉంటుంది. సో ఇక అయిపోయిందండి, టిఫిన్ చేయటం అయిపోయింది. అలాగే పాత్రలన్నింటినీ కడిగేశాను, గ్లాసులన్నింటినీ ఒక చిన్న స్టాండ్లో వేసుకున్నాను. సో బయట అంటే బాల్కనీలో కడిగేసుకునేటివన్నీ బయట కడిగేశానండి. సింకులో మాత్రం మెయిన్ ఓన్లీ గ్లాసులను మాత్రమే కడిగేస్తానండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మేడ్ రానప్పుడు రోజంతా పని చేసినట్టు మనకు అనిపించదండి. సో మధ్యాహ్నం 12 లోపు మన పనులన్నీ అయిపోయినాయి. ఇక ఆల్రెడీ ఒక గంట ముందు లేసామని చెప్పాను కదా. సో మధ్యాహ్నం మీల్స్ చేసిన తర్వాత కాసేపు అలా నడుము వాల్చుతానండి. ఇక కాఫీ టైంకి పిల్లలు ఏదైనా మ్యాగీ చేస్తారు, లేదంటే ఇంట్లో స్నాక్స్ ఉంటే తింటారు. ఇక నైట్కి సింపుల్గా డిన్నర్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అలాగే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి.